కాకినాడ జిల్లా తునిలో జరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ నేత దాడిశెట్టి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర సెటర్లు వేశారు. తాను జిల్లా మంత్రిగా ఉన్న సమయంలో ఎస్పీని మార్చాలని కోరగానే సీఎం జగన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. నాయకత్వం బలంగా ఉంటే నిర్ణయాలు వేగంగా అమలు అవుతాయని అప్పటి అనుభవాన్ని ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ డీఎస్పీని మార్పు కోసం మీడియా వేదికగా కోరినా ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కు తగిన విలువ ఇవ్వకుండా పక్కన పెడుతున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి 11:59 నుంచి మొదలైన సంబరాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఉదయం మొదలు పెట్టిన తర్వాత సేవా కార్యక్రమాలు అయితేనే, బ్లడ్ బ్యాంక్స్ అయితేనే అన్ని కొనసాగుతూనే ఉన్నాయి. జన్మదిన సందర్భంగా రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదు. కాకపోతే మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులే. ఈ రోజు కూడా దిక్కులేని పరిస్థితి. అంటే జగనన్న తన మనుషుల పట్ల ఎంత అభిమానంగా ఉంటారో చిన్న ఉదాహరణ. రాజకీయంగా నేనేం విమర్శించేది ఏం కాదు. అంటే తన నాయకుడిని ఎంత బలంగా తయారు చేస్తాడో ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వాలన్నమాట. మీరు ఇచ్చి మెసేజ్ ఏంటి, లీక్ చేసి పారేశారు. పాపం నిన్న ఆయన వచ్చి ప్రజల ముందుకు వచ్చి డామ్ డూమ్ అంటున్నాడు. విలువ లేకుండా ఉన్న డామ్ డూమ్ ఏంటో ఎంతవరకు పనిచేస్తాయి? ఆ మైక్ ముందు వరకు వస్తాయి. అందుకు నుంచి ఎందుకు పనిచేయాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే టు